స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవడానికి బీజేపీ కారణం, బీజేపీకి దీని గురించి పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్పి కాంగ్రెస్ పదే పదే చెప్తుంది. మీరు పోస్ట్ పోన్ చేస్తున్నారు, మీ వల్లే లేట్ అవుతుందని మీ మీద మీరేమంటారు సార్? బేసికల్గా కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేనటువంటి పార్టీలు. మేము డే 1 నుంచి ఎలక్షన్స్ పెట్టమని అడుగుతున్నాం. వాళ్ళే ఇప్పుడు ఏదో 42% రిజర్వేషన్ వచ్చిన తర్వాత పెడతామని ఏదో ముచ్చట చెప్తారు. బట్టి విక్రమార్క గారు ఢిల్లీకి పోయి మేము న్యాయ కోవిధులతో చర్చిస్తున్నాం అంటున్నాడు. అలా న్యాయమే లేదు. భారత రాజ్యాంగంలో రాయని ముచ్చట. మతపరమైనటువంటి రిజర్వేషన్లను తీసేసి 42% బీసీలకు ఇస్తామని చెప్పమనండి కాంగ్రెస్ పార్టీని. దెన్ వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ ద బిల్. బట్ అగెనెస్ట్ ద బిల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత రాసినటువంటి రాజ్యాంగంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లకి తావు లేదని రఘునందన్ రావు బీజేపీ చెప్పలేదు, భారతీయ జనతా పార్టీ చెప్పలేదు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. మేము అంబేద్కర్ గారిని గౌరవిస్తాం, వారు రాసిన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, మీరు గౌరవించండి అని కాంగ్రెస్ పెద్దలకు చెప్పదలుచు. సార్ లాస్ట్గా ఈ 10 మంది ఎమ్మెల్యే అనర్హత వేటు ఉంది కదా, సో అనర్హత వేటు పడే అవకాశం ఉందంటారా? ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారా? సో స్పీకర్ గారు తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూద్దాం. నేను జ్యోతిష్యం ఈ విషయంలో చెప్పదలుచుకోలేదు. విల్ వెయిట్ అండి.